బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే నాయన. బాబాయ్ గారు ఏంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సర కాలం పూర్తయింది. ప్రస్తుతం అసలు వాతావరణం ఏ విధంగా ఉంది అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏముంది నాయన, వర్షాలు కూడా లేదు, నీళ్ళు తాగేదానికి నీళ్ళు కూడా లేకుండా అయిపోతున్నాయి. ఇంకా టమోటాల రేట్ లేదు, వడ్ల రేట్ లేదు, ధాన్యం రేట్ లేదు, మళ్ళీ వచ్చి టమోటా రేట్ లేదు, మామిడికాయల రేట్ లేదు. ఏమనే మాత్రం ఏం రైతు ఎట్లా కావాలంటే అంత చెడిపోయాడు నాయన. రైతు అంటూ ఏమి కానీ లేదు, ఆఖరికి ఏమన్నా తీసుకొని చనిపోతారు అంతే. ఆ పరిస్థితికి వచ్చేసింది రైతుల పరిస్థితి. ఆ పరిస్థితి మరి టమోటాలలో అయితే విపరీతమైన లాసు. ఎవరికి కానీ మామిడికాయలు రాసు రూపాయి మార్కెట్లో. ఏం చేస్తారు, మొత్తం అంతా తోటల్లోనే వదిలేశారు. చూడండి అట్లా చూడు, తోటల్లోనే వదిలేశారు, కంప్లీట్గా తోటల్లోనే వదిలేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాల కాలం వ్యవధిలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? గత 5 సంవత్సరాల పాలన లేదు, ఇంతవరకు ఎప్పుడూ లేదు నాయన. ఏమనే మాత్రం ఏదో చేసిన పంటలు ఏదో గిట్టుబాటు ధరలు ఉన్నాయి, ఏదో 10 రూపాయలు రైతులు ఏదో ఎంతో అంతో సంపాదించుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏమీ లేదు, అసలు ఖాళీ అయిపోయినారు రైతులు. రైతులు కంప్లీట్గా ఇంకేమైనా తీసుకోవాల్సింది ఎంత ఇంటిన మారైపోయింది. ఇప్పుడు గతంలో ఈయన కొత్త ముఖ్యమంత్రి కాదు, ఆయన 3 సార్లు పరిపాలించారు. ఆయన అడుగుపెట్టిన ప్రతిసారి ఇలానే ఉంటుందా రైతుల పరిస్థితి? మామూలుగా అంతేనాయన. ప్రతి సంవత్సరం ఆయన సీట్ ఎక్కినాడంటే కంపల్సరీ ఇదే పరిస్థితి. వర్షాలు రావు, నీళ్లు ఉండవు, తాగేదానికి కూడా ఉండవు. 5 ఏళ్ళు ఇదే పరిస్థితి. పెద్దవాళ్ళు చెప్పినారు, ఏం చెప్పినారంటే రాజ్యం ఏలేవాడు రాజు బాగుండాలంట. అరే మరి ఈ రాజు కథ ఏమైందో మనకు తెలియదు. ఆయన ఎక్కినాడంటే మామూలు ఇదే పరిస్థితి. కాదండి, మరి ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను నేను, ఆ సమస్యలపైన పోరాడతాననేసి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన సంగతి ఏంటి? ఇంకా ఆయన ఇంకా ఎక్కువ, ఈయనకంటే ఆయన ఇంకా ఎక్కువ. ఆయన ఉండి ఈయన గెలిచినాడంతే, ఆయన తరఫున ఈయన గెలిచినాడంతే కానీ ఈయన స్వయంగా ఈయన గెలిచినాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే స్వయంగా ఈయన గెలిచే పరిస్థితే లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో పార్టీ వచ్చింది, లేకుంటే ఉరువు లేదు, జీరో వచ్చింది కాబట్టి అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో 2.0 చూపిస్తామంటున్నారు, మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు చూడకపోతేనేమో మీరు ఎలా అధికారంలోకి వస్తామో మేము చూస్తాం, అధికారంలోకి రానివ్వం అనేసి మాట్లాడుతున్నాడు కదా. ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా ఓటర్స్ నాడిని ఎవరు కనిపెట్టలేరు. ఓటర్స్ ఎవరికి వెళ్ళినా వాళ్ళకే వేస్తారు. ఆయన చెప్తాడు నేను ఎవరిని వేయనేమో, మేము అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని సినిమా డైలాగులు ఆయన కొడతాడు అంతే. ఆయన మాట్లాడుకుంటా ఉండొచ్చు అంతవరకే కానీ ఇప్పుడు ప్రజల్లో ఉండే వాళ్ళ మనసులో ఉండేది ఎవరు ఏం చేస్తారు. ఈరోజు 500 మంది రావాలన్నారు బంగారపాలెము. ఎన్ని వేల మంది వచ్చారు? 1,00,000 మంది పైన వచ్చారు. అక్కడికి బస్సుల్లో వచ్చేటప్పుడు మధ్యలో అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ, మీరు యా ఊరు, మీ ఆధార్ కార్డు బట్టు మీకు ఏం పని, బంగారపాలెం అంటే మధ్యలోనే దించేస్తూ ఉంటారు. తిరుపతి చిత్తూరు అంటే పంపిస్తూ ఉంటారు, లేదంటే మధ్యలోనే దించేస్తూ ఉంటారు. ఒక బండికి 3,000 4,000 ఫైన్ వేస్తుంటారు. మొత్తం అంతా బండ్లన్నీ సైడ్లో పెట్టారు. అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం రెడ్ బుక్ చూసి వైసీపీ వాళ్ళు కొంచెం భయపడుతున్నారు అంటున్నారు. మరి భయపడతానే ఉంటారు. నేను భయపడక ఏం చేసేది, నిష్కారణంగా కేసులు పెడతా ఉన్నారు.